స్వరాజ్య వరల్డ్ టీవీ గారికి నమస్కారం. మనకు ఓటు హక్కు అన్నది మన హక్కు. ఈ 5 ఏళ్లకోసారి వచ్చే ఓటును మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రజలకు అందరికీ కూడా తెలుసు. నోట్ల కోసమైతే అమ్ముడు పోకండి. దయచేసి ఓటుకు నోటుకైతే చేయకండి. ఓటు వేసే ప్రతి కార్యకర్త కానీ ప్రతి మానవుడు ఎవరైనా మహిళలు కానీ పైసలకు అమ్ముడు పోకుండా మనకు నమ్మకమైన వ్యక్తి మీద ఓటేసి గెలిపించుకోవాలి. కాబట్టి ఓటు విషయంలో మోసపోయి పైసల కోసం ఆశించి ఇలా స్కామ్ల గురించి ఆలోచించకండి. దయచేసి ఓటు అనేది మనకు 5 సంవత్సరాల కోసం వచ్చే ఓటును మనం వినియోగించుకోవాలి. 13 మే నాడు మన రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలున్నాయి. ప్రజలంతా ముక్త కట్టంతో విధిగా భావించి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలి. భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి ఓటు హక్కును దాన్ని తప్పకుండా వినియోగించాలి. దానికి ఆ ఓటుకున్నంత బలము, ఆ ఓటుకున్న శక్తి మీరు ప్రజలంతా గుర్తిస్తలేరు. ఇవాళ 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో మనమందరము మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. దేశ అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడిని ఎన్నుకోవాలి. దేశం ముందుకు పోయే విధంగా మనం ప్రయత్నించాలి. ప్రజలంతా ఐక్యంగా ఉండి ప్రజలంతా ఓటు ఎక్కితేనే ప్రజల ఓటు ఆయుధాన్ని మీరెవ్వరు దాన్ని ఇదిగా ఏం చేస్తారంటే మర్చిపోయి ఏదో పని ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని పోతున్నారు. అది ఇట్లా పోకుండా తప్పకుండా ఫస్ట్ పోయి ఓటేసిన తర్వాతనే మనం వేరే పని వెనుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఆదినం హాలిడే డిక్లేర్ చేస్తున్నాయి. హాలిడే నాడు వేరే పని పెట్టుకొని పోకండి. ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. తర్వాత ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి వ్యక్తులంతా కూడా ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుని ఎన్నుకొని మన దేశాభివృద్ధికి అందరూ మీరు తోడ్పాటు అందించాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను.